हुकुम टाइगर का हुकुम। గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఒక ట్రిప్కి వచ్చాము. ఎవరెవరం అంటే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా అమ్మమ్మ కూడా ఉంది. మా అన్నయ్య కూడా వచ్చాడు. ఇంకా మా వదినకి ఇంకా మా వదిన అయితే రాలేదు, తను ప్రెగ్నెంట్ కాబట్టి. సో మేమందరం కలిసి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. సడన్గా అనుకోకుండా ఇంకా మా అక్క అయితే కాల్ చేసింది, ఇట్లా మనం సమ్మక్క సారక్క వెళ్దాము రమ్మని చెప్పేసి. ఇంకా ఎలాగో సాటర్డే సండే కదా మా వారికి హాలిడే అని చెప్పేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఆల్ ఆఫ్ ఏ సడన్ అనమాట. ముందు రోజు చెప్పింది, ఇంకా ఆ రోజు లైక్ ఫ్రైడే రోజు చెప్పింది. ఫ్రైడే రోజు ఇంకా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఫ్రైడే రోజు అయితే జర్నీని స్టార్ట్ చేసినాం. ఈరోజు అయితే సాటర్డే. ఇంకా ఈరోజు సాటర్డేలో వరంగల్లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేసెస్ కొన్ని కవర్ చేసిన తర్వాత ఈరోజు నైట్ మేమైతే మల్లూరుకి వెళ్తున్నాము. మల్లూరుకి వెళ్ళి రేపు మల్లూరు దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ సమ్మక్క సారక్క దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతాము. ఇంకెక్కడికి వెళ్ళిన టైగర్ బాబు కోసం అయితే ఈ చిన్న గ్యాస్ క్యారీ చేయాలి, వాడు మిల్క్ ఇంకా ఏదైనా చేయడం కోసం. ఇంకా పొద్దున్నే ఇంకా అదైతే ఫిక్స్ చేస్తున్నాము పాలు వేడి చేయడానికి. ఇంకా టైగర్ బాబు అయితే పడుకొనే ఉన్నాడు. నేనైతే ఇప్పుడే లేచాను. ఇంకా వాడికి ఫస్ట్ మిల్క్ వేడి చేసిన తర్వాతే నెక్స్ట్ ఏ పనైనా చేస్తాను. చిన్న క్యూట్ ఉంది కదా స్టవ్. మేము అప్పుడు ఎక్కడికి కర్ణాటక వెళ్ళినప్పుడు కూడా ఇదే స్టవ్ని క్యారీ చేసాము. ఇంకో పెద్ద సిలిండర్ని కూడా క్యారీ చేసాము. సో మీడియమ్స్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ టైగర్ బాబులు. ఏం చేస్తున్నామమ్మ పాపాయి? గుడ్ మార్నింగ్ టైగర్, గుడ్ మార్నింగ్. పాలు పాడైపోయాయి మొత్తం. ఏం చేస్తాం, ఇంకా వేరే మిల్క్ ప్యాకెట్ తెచ్చి అది బాయిల్ చేయాలి అనుకున్నట్టుగానే. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఎట్లాగో మిల్క్ పాడైపోతాయి కదా. సో అదే ఇంకా ఏం చేస్తాం, బ్యాడ్ లక్. అక్కడికి రెడీ అయిపోయినావా? చేస్తుండు మా అమ్మమ్మ రెడీ. ఫస్ట్ రెడీ అవుతుంది ఎక్కడికైనా పోతే. మంచిగా ఉన్నావు, మంచి రెడీ అయిపోయినావు ఫస్టే. పొద్దున్నే చాయ్ కట్టే ముందు నీళ్ళు తాగుతారు, చాయ్ లేదు కాకపోతే. మేము వెళ్ళేది టెంపుల్స్కి కాబట్టి నేనైతే మంచిగా శారీ వేసుకొని డ్రెస్అప్ అయిపోయాను. తర్వాత అయితే ఇంకా రూమ్ని చెక్అవుట్ చేసేసి కిందికి వచ్చాము. మా వాళ్ళందరూ ఇంకా ఒక టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నారు. మేము అంతవరకు అయితే కార్లో వెయిట్ చేస్తున్నాము. మాకు కార్లోనే తెచ్చిస్తామనేసరికి ఇంకా మేము కార్లోనే తినేసాము. ఫస్ట్ అయితే మేము భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాము. మేమున్న హోటల్ రూమ్ నుండి జస్ట్ భద్రకాళి టెంపుల్ 20 మినిట్స్ మాత్రమే. మా అమ్మమ్మ నడవలేనని చెప్పేసి ఇంకా కార్లోనే కూర్చుంది. మేమైతే వెళ్తున్నాము. అయితే ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి ఎక్కడికి వచ్చినాం బాబు? భద్రకాళి టెంపుల్, హన్మకొండలో ఉన్న భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చినాం. ఇది నేను మా వారు రావడం సెకండ్ టైం. ఆల్రెడీ టైగర్ బాబు పుట్టక ముందు ఒకసారి వచ్చినాం. టైగర్కి అయితే ఇది ఫస్ట్ టైం. వచ్చి కూడా నియర్ బై 3 years అవుతుంది అనుకుంటా కదా మనం వచ్చి. మళ్ళీ ఇప్పుడు మేము 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఇలా లేకుండే. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది గుడి చుట్టుపక్కన. టెంపుల్ చాలా ప్లెజెంట్ గా ఇంకా పీస్ఫుల్ గా అనిపించింది నాకు. ఇంతమంది జనాలు ఉన్నా కూడా ఎక్కడ రద్దీగా కనిపించట్లేదు కదా. టెంపుల్ అంత విశాలంగా ఉంది. గుడికి లెఫ్ట్ సైడ్ లో కూడా పార్కింగ్ ఉండే. ఇంకా మా డాడీ అయితే కార్ని తెచ్చి అక్కడ పార్క్ చేశారు. మా అమ్మమ్మకి లోపలికి రమ్మంటే ఇంకా తను నడవలేను అని చెప్పేసి బయటే కూర్చుంటాను, బయట నుండే దర్శనం చేసుకుంటానని చెప్పేసరికి ఇంకా మేము మాత్రమే లోపలికి వెళ్తున్నాము. ఏం నాదో ఇది మొత్తం మూసి. ఇవన్నీ ఫ్రెష్ వాటర్ చేద్దామని. ఫ్రెష్ వాటర్ అయినాయి, అప్పుడు మనం వచ్చినప్పుడు మూసి ఉంటుండే. అది ఇంకా
3 years బ్యాక్ మేము వెళ్ళినప్పుడు ఇదంతా లేకుండే, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ జరిగింది. సో నాకు రివర్ నేమ్ అయితే గుర్తులేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఇక్కడ నుండి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళాము. టెంపుల్ లోపల అయితే వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే అలో లేవు. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇంకా ఈ రూల్స్ స్ట్రిక్ట్ గా మనం కూడా ఫాలో అవ్వాలి కాబట్టి ఇంకా నేను కూడా తీయలేదు. దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే ఇలా అమ్మవారి శారీస్ అయితే అమ్ముతారనమాట. ఇంకా నేనైతే తీసుకోలేదు. దర్శనం చేసుకున్న తర్వాత పూజారులు అయితే ఇలా బొట్టు పెడతారు. చాలా బాగుంది కదా, మొహానికి ఒక కళ వస్తుంది. ఇక్కడ అమ్మవారు ఎంత చక్కగా ఉంటారు, ఎంత ప్లెజెంట్ ఫేస్ అమ్మవారిది అంటే చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారి ఫేస్, అసలు ఎంత బాగుంది అని అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. ఒకసారి మీరు కూడా వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. గుడి బయట గోశాల కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ వెళ్ళైతే గోవులకు ఫీడ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళాము ఫీడ్ చేయడానికి. టైగర్ బాబుకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. టైగర్ బాబుకనే కాదు, చిన్న పిల్లలు యానిమల్స్ చూస్తే మాత్రం అలానే చూస్తూ ఉండిపోతారు. ఇంకా వీడు చూడండి, ఇక్కడ అవును మాత్రం అలానే చూస్తున్నాడు. ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మీట్ అయ్యారు. మా వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర అయితే ఉన్నాము. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టైగర్ బాబు ఉన్నాడు కాబట్టి ఇంకా మేము ఫాస్ట్ గా దర్శనం చేసుకొని కార్ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇదంతా గుడి. ఇంకా గుడి బ్యాక్ సైడ్ అయితే ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఏం పేరు బాబు? చెరువా లేకపోతే అదేంటి రివరా? తెలుసా నీకు? నాకు తెలిసి రివరే అనుకుంటా, కానీ దాన్ని ఏమో చూసి చెప్తా. ఒక చెరువు ఉంది. మేము వచ్చినప్పుడు కొంచెం అది డ్రైనేజ్ వాటర్ లేకుండే 3 ఇయర్స్ బ్యాకే. బట్ ఇప్పుడు కొంచెం నీట్గా అయింది చెరువు. ఇంకా గుడి కూడా కొంచెం డెవలప్ చేశారు. ఇంకా రెనోవేషన్ పని అయితే జరుగుతూనే ఉన్నది. ఇది మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్. జస్ట్ ఒకటి మనకి ఎంతసేపట్లో దర్శనం అయిపోయింది? 100 రూపీస్ దర్శనం వెళ్ళినాం మేము. ఇంకా 100 రూపీస్ దర్శనంలోనే మాకు ఒక 15 minutes 10 minutes దర్శనం అయిపోయింది. ఎక్కడికి వచ్చినావు తెలియదా? మరి ఎందుకు రెడీ అయినావు అట్లా? ఏ గుడి ఇది? ఓయమ్మా, ఇప్పుడు ఆయనకు వచ్చిందంటే జోషు. అప్పటి నుండి విడుదల. ఏమని గెలకవేయండు. దర్శనం అయిపోయింది అమ్మమ్మ. మంచిగా తక్కువ ఉండే, ఎందుకు రాలే? ఏడా పోయినావా? నువ్వు మొక్కుకున్నావా? నాన్న టైగర్ కమ్యా. నెక్స్ట్ అయితే మేము 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చాము. భద్రకాళి టెంపుల్ నుండి ఈ టెంపుల్ జస్ట్ మనకి 5 minutes డిస్టెన్స్ మాత్రమే. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే ఇంత ఎండలు ఉన్నాయి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఈ ఎండలకు భయపడి ఇంకా ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళలేము అనుకుంటా, అంతలా ఉన్నాయి. ఉంటుంది, దేవుడు ఉంటాడు. 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాలు ఉన్నాయో లేవో, అంటే మొఘల్స్ దీన్ని కూల్చేశారంట. ఈ టెంపుల్ లోపల కూడా మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అలో లేవు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. బట్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అసలు. క్లాప్స్ కొట్టు టైగర్. ఇటు సైడ్ వీడియో మంచిగా వస్తుంది. పిల్లర్ నెంబర్ 105. ఇట్లా 1000 పిల్లర్స్ ఉంటాయి. 1000 పిల్లర్ టెంపుల్ కాబట్టి. ఇప్పుడు 1000 పిల్లర్స్ లేవనుకుంటా డాడీ. ఔరంగజేబ్ స్తంభాలు పక్క కాకతీయులు
మనకి బనానా తినిపించాలి. వాటర్ తాగుతున్నా నాన్న. ఎండ కొడుతుందా? అవును. చల్లగా ఉంది. 3 years బ్యాక్ మేమైతే ఈ టెంపుల్కి వచ్చాము. ఎందుకంటే మాకు సంతానం కోసం అని చెప్పేసి మల్లూరుకి వెళ్తున్నాము. దారిలో ఇంకా ఈ టెంపుల్ని కూడా కవర్ చేసాము. ఇప్పుడు టైగర్ బాబుని ఎత్తుకొని రావడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఆ దేవుడు పిలుపు ఉండే అనమాట. అందుకని ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ ఇంకా ఈ టెంపుల్స్కి అయితే వచ్చాము. మల్లూరుకి కూడా వెళ్తున్నాము. నిజంగా దేవుడు పిలుపు అంటే ఇదేనేమో. మేము ఫ్రైడే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫ్రైడే నైట్ జర్నీ చేసాము. ఇదైతే సాటర్డే. ఇంకా సాటర్డే రోజు అయితే హనుమాన్ కూడా దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా గుడి బయట అయితే ఇలా బొమ్మలు అమ్ముతున్నారు. బట్ టైగర్ బాబుకి అయితే ఒక్క బొమ్మ కూడా కొనట్లేము. ఎందుకంటే వాడికి అదే అలవాటైంది అనుకోండి. పెద్ద అయ్యాక ఇంకా బొమ్మలు కావాలి అని చెప్పి మారం చేస్తాడు. అందుకని చెప్పేసి ఇంకా వాడికి ఏమీ కొనలేదు. పిక్నిక్ వచ్చారు. వచ్చినాం బాబు. రామప్ప టెంపుల్ యునెస్కో గుర్తించింది ఈ రామప్ప టెంపుల్ని. సో ఇదైతే రామప్ప టెంపుల్కి రావడం కూడా సెకండ్ టైం. టెంపుల్ అయితే ఇటు సైడ్ ఉంటుంది. అమ్మో అది చూడరా నాన్న ఫస్ట్. అదేంటి చూడు ఫస్ట్. ఏంటి నాన్న అది? టైగర్ రామప్ప టెంపుల్ ఎదురుగా మీల్స్ అంటే కరెక్ట్ మేము వచ్చి తినే టైంకి ఏమైందంటే స్కూల్ పిల్లలు వచ్చారు. ఒక 100 మంది స్కూల్ పిల్లలు వచ్చారు. వాళ్ళకి భోజనాలు ఆర్డర్ ఇచ్చేసరికి మేము ఇద్దరం తింటున్నాం. మిగతా వాళ్ళందరూ 5గురు గుళ్ళోకి పోయి దర్శనం చేసుకొని వచ్చేసరికి నెక్స్ట్ ఈ పిల్లలు అయిపోయేసరికి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసి మళ్ళీ అలాగే పెడతారనమాట. అందుకే ప్రెసిడెంట్ ఇప్పుడు మేము ఇద్దరం తినేస్తున్నాం. మేము తిన్న తర్వాత ఇక టైర్ అడిగి తినిపించాలి. ఇక రామప్ప టెంపుల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత రామప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళందరూ టెంపుల్ లోపలే ఉన్నారు. వాళ్ళు ఇంకా లంచ్ చేయలేదు. నేను మా వారైతే లంచ్ చేసేసి ఇంకా పోతున్నాం లోపలికి. మా వారు ఏంటి చెప్పులని పోగొట్టుకున్నారు. ఫస్ట్ నన్ను అన్నారు, నేను భద్రకాళి టెంపుల్ దగ్గర చెప్పులు మర్చిపోయినా. అప్పుడు నన్ను అన్నాడు, నీకు తెలీదా మాత్రం కూడా అన్నట్టు. చెప్పులు పోగొట్టుకుంటే శని పోతుంది అని చెప్పిన తర్వాత అయితే తర్వాత ఇడికి పోయినాం. టెంపుల్ శివాలయం. తర్వాత 1000 పిల్ల టెంపుల్ దగ్గర శివాలయంలో ఆడొక దగ్గర చెప్పులు వదిలినా. అంటే పోలే నా చెప్పులు మర్చిపోయినా. యాక్చువల్గా మేము మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అడావిడిగా ఈ మెంబర్ వచ్చేసిన టైగర్ బాబు అందుకని చెప్పి ఇంకా చెప్పులని మర్చిపోయిండు. అది. సో ఇంకా ఈ లంచ్ చేసేసి ఇక్కడ రామప్ప టెంపుల్కి లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళినాక చూపిస్తా. సో ఇదే రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ అంట. సో ఇదే విజిటింగ్ టైం అయితే 6 AM నుండి 6 PM అంట. మ్యారేజ్ షూట్ ఆర్ నాట్ అలౌడ్. పోతున్నా మా మమ్మీ కంట నీళ్ళు. సరేలే నువ్వు కూర్చో. కొబ్బరి బోండా తాగిందంట. సరే ఇక ఫోన్ వస్తుంది మా అన్న. మంకీ ఏదో బాబు ఖర్చు చేస్తుంది ఏమనుకుంటున్నావు? పిచ్చోళ్ళు అయిపోతారు అది గీక్తే. ఏముందన్న అందులో? ఓయమ్మ ఓవర్ నాయనో. అల్లేం లేదు, నీకు గీకి పెట్టేస్తుంది. ఆగు, అల్లేం లేదు అసలు. జేబులో ఉంది, తీసి ఇచ్చాయి. ఏముంది అది? కూల్ డ్రింక్ ఉందా అందులో? ఐస్ గడ్డ డాడీ. కోతులు ఎక్కువైపోయినాయి. ఖాళీ గ్లాస్ ఇచ్చిందని మీదకి ఎట్లా? ఎక్కడికి వచ్చినావు టైగర్? ఎక్కడికి వచ్చినావు నాన్న? ఇంత మినియేచర్ ఆర్ట్ కూడా చేసిర్రు అప్పట్లో.
ఇంత ఎవరు కట్టించారు గుడి? రామప్ప గారు శివాలయం కట్టించారు. అప్పుడు కాకతీయులు ఉండే రామప్ప కడితే కట్టించినందుకు ఆయన పేరు మీద శివుడు ఇంత అద్భుతమైన కళాఖండ చెప్పిన నీ పేరు మీద గుడి ఉండేది, ఒక శిల్పి పేరు మీద గుడి ఉండడం ఇదే చాలా గొప్పది. శిల్పి పేరు రామప్పనా? శిల్పి పేరు రామప్ప, ఆయన పేరు మీద గుడి. అంతమైన ఆర్కిటెక్చర్ ఉంది కాబట్టి యునెస్కో కూడా గుర్తించింది. అంత చిన్న చిన్నవి కూడా డీటెయిల్డ్గా ఉన్నాయి. ఏం వినిపిస్తుంది మీకు? మ్యూజిక్ వినిపిస్తుందా? మొక్కుతున్నాడు టైగర్. జేజ మొక్కు, మళ్ళీ మొక్కు, మళ్ళీ మొక్కు, జేజ మొక్కు, మొక్కుకి మొక్కు. ముగల్స్ హిందూ టెంపుల్స్ పైన అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ కట్ చేసేసారు, అంటే ధ్వంసం చేయాలని చూసారు. అందుకనే ఇట్లా ఉన్నాయి ఈ పరిస్థితుల్లోనే, లేకపోతే ఇంకా బాగుండేది. దారి తప్పిపోయి ఒక్కతే తిరుగుతుంది మా మమ్మీ ఎక్కడెక్కడో. ఫైనల్గా ఇంకా మమ్మల్ని చూసింది. మా వాళ్ళు ఇంకా గుడిలోనే ఉన్నారు. ఇంకా టైగర్ బాబు వచ్చి అయితే బయట ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఒక చెట్టు మొత్తం ఏదో కలర్లో ఉంది, ఏం చెట్టో నాకైతే తెలీదు. ఇదంతా రామప్ప టెంపుల్ బయట అన్నమాట, మొత్తం గార్డెన్ ఉంటుంది. చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. మేము కర్ణాటక వెళ్ళినప్పుడు అందరు స్కూల్ పిల్లలే, ఇక్కడ కూడా అందరు స్కూల్ పిల్లలు పిక్నిక్ అయితే వచ్చారు. సో బాగుంది టెంపుల్ లోపల, పురాతనమైన టెంపుల్ కదా. ఇక్కడ నేను వేసుకున్న శారీ అయితే శారీ హౌస్ 05 అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఇంకా 2 శారీస్ కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను, చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇంకా నేను రోజు మొత్తం టైగర్తో మంచిగా క్యారీ చేస్తున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. క్లాత్ కూడా బాగుంది. మీకు కావాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మేమైతే టెంపుల్ నుండి బయటకు వచ్చేసాము. తర్వాత ఇంకా మాకు లాంగ్ జర్నీ ఉండే అనమాట. మేమైతే భద్రాచలంకి వెళ్తున్నాము. అందుకోసం అయితే ఇక్కడ నేను డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. హాయ్, తినేసిరా? హోటల్ వెళ్ళినాము, లంచ్ చేసినాము. లేట్ అయిందా? గుడి దర్శనం అయిపోయింది, లంచ్ చేసినాము. టేస్ట్ ఎట్లుంది మరి? బాగానే ఉంది. ఓకే, అవును, బాగానే పర్వాలేదు. ఆ మేకప్ పొద్దున వేసుకున్నా అయినా కూడా షైనింగ్ వస్తుంది చూడు. నాన్ వెజ్ కాకుండా వెజ్ ఇష్టపడతాం కాబట్టి వెజ్ అయితే ఓకే. పప్పు, ఆలు కర్రీ, వంకాయ కర్రీ సూపర్. మా అక్క దర్శనం ఇప్పుడే అయిపోయి ఇంకా టెంపుల్ నుండి అయితే బయటకు వచ్చి టైగర్ బాబుకి బొమ్మలు చూపిస్తుంది. ఇంకా మా అక్క ఒక దగ్గర, మేము ఒక దగ్గర, మా మమ్మీ వాళ్ళు ఒక దగ్గర, అలా అయిపోయింది అనమాట ఈ టూర్ మొత్తము. నెక్స్ట్ అయితే మేము భద్రాచలానికి వెళ్తున్నాము. ఈ ప్లేస్ నుండి భద్రాచలానికి 150 నుండి 180 కిలోమీటర్స్ అయితే ఉంది. మాకు అరౌండ్ 3 hours జర్నీ అని చూపించింది గూగుల్ మ్యాప్స్లో. ఇంకా వెళ్తుంటే రోడ్ ఎంత బాగుందో ఒక్కసారి మీరే చూడండి. అసలు నిజంగా ఫారెస్ట్ ఏరియా ఎంత బాగుంది అని అంటే, మేమందరం ఒక కార్లో కూర్చున్నాము, లేడీస్, ఇంకా జెంట్స్ అందరూ ఒక కార్లో కూర్చున్నారు. మాకైతే మా కార్ని మా డాడీ డ్రైవ్ చేస్తున్నారు. రోడ్ పైన మొత్తం కోతులే అనమాట. ఇంకా వచ్చే వెహికల్స్ లో నుండి మాకేమైనా ఫుడ్ ఇస్తారేమో అన్నట్టుగా అవైతే రోడ్ పైనే ఉంటున్నాయి. అసలు హార్న్ కొట్టినా కూడా పక్కకు జరగట్లేవు. మేమైతే భద్రాచలానికి చేరుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. నేను, మా వారు, మా అన్నయ్య మాత్రమే వెళ్తున్నాము. మా మమ్మీ వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే దారిలో టైగర్ బాబు మొత్తం వామిటింగ్ చేసేసాడు. దానివల్ల మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళేసరికి దర్శనం టైం
టైమింగ్స్ అయిపోయింది అని చెప్పారు. బట్ మా కోసం లాస్ట్లో ఇంకా మళ్ళీ దర్శనం అయితే ఉంది అని చెప్పేసరికి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళాం మేము. ఫైనల్గా లాస్ట్లో మా దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ ఒక 50 మెంబర్స్ మాత్రమే ఉండే. చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకా దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా మాకు ప్రసాదంగా ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. మేము లాస్ట్ టైం భద్రాచలంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. ఈసారి భద్రాచలంకి వెళ్ళినప్పుడు లాస్ట్లో దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మాకు ఎంత త్వరగా దర్శనం అయిపోతుందంటే ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ శ్రీరాముడు అయితే మాకు వెయిటింగ్లో నిల్చోపెట్టాడు. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే మీల్స్ తినడానికి వచ్చామన్నమాట. అన్ని హోటల్స్ క్లోజ్ అయిపోయాయి. ఇదొకటే హోటల్ ఉండే. ఫుడ్ కూడా చాలా బాగుండే అసలు నిజంగా. 11:45కి ఇంకా మీల్స్ తింటున్నాం. బాగుందా? ఒకటే ఉంది ఇక్కడ మీల్స్ ఈ టైంకి. మిగతా అంతా టిఫిన్సే ఉన్నాయి. ఈ టైంలో ఒక మీల్స్ ఇక్కడే ఉన్నాయి. అందుకని చెప్పి ఇక్కడ మా వారైతే మీల్స్ తింటున్నాను. నేను ఒక చపాతీ తిన్నా, ఇంకా టైట్ అయిపోయింది నాకు. డే మొత్తం బాగానే ఉండే టైగర్ బాబు. ఇంకా భద్రాచలంకి వస్తుంటే మాత్రం మొత్తం వామిటింగ్సే చేశాడు. మిల్క్ తాగినా ఏం తిన్నా కూడా వామిట్ చేసేసాడు. ఇంకా వాడికి కూడా సిరప్ తాపించి కొంచెం ఇడ్లీ అయితే పెట్టాను. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. నేనైతే వేరే హోటల్లో ఒక చపాతీ తిన్నాను. నాకైతే చాలా టైట్ అయిపోయింది. ఇంకా మా వారైతే ఇక్కడ తింటున్నారు. అతను ఇంకా తినుకుంటూ నాకు కూడా ఒక 2 ముద్దలు అయితే తినిపించారు. ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఒక్కొక్కరి దగ్గర అయితే ఉండిపోయారు. అందుకని ఇక్కడ మేమిద్దరం మాత్రమే కనిపిస్తున్నాము. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.